పండింది అంటున్నాను. నాతో సహా విశ్లేషకులుగా చాలా మంది విఫలమైన అంటుంది. స్పష్టంగా చెప్తున్నాం. పొరపాటు అనుకోవాలి. తమిళనాడు పల్స్ మనం పట్టుకోలేకపోయినాం. మనం ఎవరం పట్టుకోలేకపోయినా ఒకటి మనకు మై ఇండియా యాక్సెస్ ఒక్కరు మాత్రమే అందరు యాక్సెస్ మై ఇండియా వాళ్ళు మాత్రమే పట్టుకున్నారు అశోక్. ఎందుకంటే వాళ్ళంటే చాలా మంది అభినందన. నేను ఒక మాట అన్నాను, కొంచెం దాటి ఆటలో అరటి పండు అవుతుందని చెప్పలే గానీ గేమ్ చేంజర్ గా మారుతాడు. వాళ్ళ ఏ పార్టీ రెండు కుటుంబం మధ్యన ఏమైనా పోటీలో తేడా వస్తే ఖచ్చితంగా విజయ్ పార్టీ గేమ్ చేంజర్ గా మారుతుంది అనే మాట అనుకుంది. అంటే వాళ్ళకి అవసరమైతే మద్దతు ఇవ్వాల్సి వస్తుంది, ఇటుపక్క అటుపక్క అక్కడి వరకు పరిమితం అవుతాం. కానీ అన్నిటి అంచనాలకు మించి తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల తర్వాత పెద్ద మార్పుగా భావించవచ్చు. ఎందుకంటున్నానంటే మొట్టమొదటిలో కామరాజు నాడార్ రాజకీయం అంటే అంతకుముందు రాజగోపాలాచారి గారు కానీ ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసుకుంటే ఉమ్మడి తమిళ రాష్ట్రంలో, తర్వాత విడిపోయిన మనకు మద్రాసు రాష్ట్రం చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే మనకు కాంగ్రెస్ ప్రభావం ఒక 20 ఏళ్ళు కొనసాగింది. 50 నుంచి 77 దాకా 25 ఏళ్ళు కొనసాగింది, 67 దాకా. తర్వాత డిఎంకే వచ్చిన తర్వాత కరుణానిధి కూడా అట్లాగే కదా, మొదటిసారి వచ్చిన తర్వాత ద్రవిడ భావనతో వచ్చిండు, గెలిచిండు ఆయన. కరుణానిధిని చెప్పుకోవాలి. కరుణానిధిని విడిపోయిన ఎంజి రామచంద్రన్ ఆయన కొత్త పార్టీ పెట్టిండు, ఆయన గెలిచిండు. జయలలిత వారసత్వంగా వచ్చింది కానీ జయలలిత కొత్త పార్టీ పెట్టలేదు, ఉన్న పార్టీ నడుపుకున్నాడు. కనుక జయలలిత చచ్చిపోయిన తర్వాత చూసుకుంటే కరుణానిధి, ఎంజి రామచంద్రన్ అట్లాగే మనకు జయలలిత వీళ్ళ వారసత్వంగా వచ్చిన చాలా మంది రాజకీయంగా వచ్చిన సినిమా యాక్టర్లు ఫెయిల్ అయ్యారు. విజయకాంత్ అట్లానే కమలా హాసన్ అట్లాగే అంతకుముందు చాలా మంది దాదాపు 20 మంది రాజకీయ సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తారు, కొత్త పార్టీలు పెట్టిండ్రు, పువ్వులు పెట్టి మకలు మాడిపోయినాయి చూసినాం. అట్లాగే ఇది కూడా వద్దు అనుకుంటా. ఎన్టీ రామారావు గారి పోలిక కూడా మాట అన్నారు. ఎన్టీ రామారావు గారితో కొత్త పార్టీ పెట్టి అప్పుడు వాక్యం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ విజయ పార్టీకి దీనికి తేడా ఏంటంటే ఆనాడు ఈ రెండు ద్రవిడ పార్టీలు మెల్లగా ఎస్టాబ్లిష్ కావడానికి 10 ఏళ్లు పడితే వేరువేరుగా 50 ఏళ్ల తర్వాత ఇవాళ రెండు ద్రవిడ పార్టీలు హోరాహోరి పోట్లాడుతూ జాతీయ పార్టీలకు అస్సలే అవకాశం లేకుండా చూసాం కదా. బీజేపీకి అని కాంగ్రెస్ కానీ చెరొక 27 సీట్లు అటు కాంగ్రెస్ కూటమిలో ఉన్న మన డిఎంకే కూటమిలో కాంగ్రెస్, అన్నా డిఎంకే కూటమిలో ఇటు పక్కన బీజేపీ ఇరుక్కపోయింది. కానీ నిజంగా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు పక్కన పెడితే రెండు డిఎంకే, అన్నా డిఎంకే రెండు ద్రవిడ పార్టీల మధ్యన పోటాపోటీలో హోరాహోరీలో ఇద్దరు మల్ల యోధులు తలపడుతుంటే మధ్యన ఈ పోయి విరుక్కపోతాడని అనుకున్న మొత్తం అంచనాలు తలకిందులు చేస్తూ ప్రజాస్వామ్య విజయం సాధించారు బీజేపీ. అభినందించాలి. మనం 90 వచ్చినా 80 వచ్చినా నేను 100 వస్తాయా 100 రావా తర్వాత సంగతి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో ఇవాళ విజయ్ రాబోతున్నాడు. అందరి అంచనాల మించి స్పష్టంగా చెప్తున్నాడు. ఇవాళ తమిళనాడు పల్స్, ప్రజల పల్స్ మనం ఎవరం పట్టుకోలేకపోయినాం. అది అంత చరిత్ర నిర్మాతలు ఎవరంటే ప్రజలే, మనం కాదు. స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాస్ట్ పోల్స్ అయితే కావని మొదటి నుంచి అంటున్నాను, కాకుండా పోయినాయి కూడా. అంటే మనం గెలవడం, మనం ఓడిపోవడం కాదు కదా. అంతిమంగా ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. అశోక్ స్పష్టంగా చెప్తున్నాను. పార్టీలు నాయకులు గెలుస్తున్నారు, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలిపి అంటున్నాను. ఒకనాడు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అది మన ఎన్టీ రామారావు వచ్చినప్పుడు పెద్ద వ్యాక్యూమ్ ఉన్నది. అదే కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉండే. ఇవన్నీ చూసుకుంటే ఆనాడు వచ్చిన గెలుపు చూసుకుంటే అన్ని పక్షాలను కలుపుకొని పోయి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆ కాషాయ జెండాను, ఎర్ర జెండాను కలిపారు. ఆయన కలిపితేనే వచ్చారు, వట్టిగా ఏం రాలే. అట్లాగే ఆయన చరిస్మా వచ్చి ఎన్టీ రామారావు, ఒక ఎంజి రామచంద్రన్, ఒక కరుణానిధి ఇట్లా ఇవాళ విజయ్ కూడా విజయం సాధించారు. ఆయన అభినందించాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఆయన పాలసీ మంచో చెడ్డో కానీ ఒకే దాని మీద నిలబడున్నాడు. మొదట్లో ఏమన్నాడు, డిఎంకే నాకు అధికార శత్రువు, అంటే అధికారంలో ఉంది కానీ శత్రువు డిఎంకే, కనుక అధికారంలో ఉన్న తప్పులు చేసింది వాళ్ళు దిగిపోవాలనుకుంటున్నాడు. అన్నా డిఎంకేలో ఉన్న మిత్రపక్షంగా ఉన్న బీజేపీ సైద్ధాంతిక శత్రువు అన్నాడు. ఇది దీని మీద పడ్డారు చాలా మంది. నేను అనుకున్నాను మొదటి నుంచి కూడా మన అందరం అనుకున్నది ఏంటంటే డిఎంకే దించారంటే శత్రువు మిత్రులు కావాలి కదా, ఎవడో ఓడు కలుపుకుంటే పోతే బాగుండదు కదా. విజయ్ తప్పు చేసిండే మనం అందరం అనుకున్నాం. తప్పు చేయలేదంటే మంచి ఉదాహరణ ఏంటంటే సైద్ధాంతిక శత్రువును చూపించిండు, అటు పక్కన వాళ్ళని చూపించి రెండు ద్రవిడ పార్టీలు ఎందుకు ఉండాలి, మనం కొత్త పార్టీని ఎందుకు ఆదరించవచ్చు అని చెప్పి ప్రజల ఆలోచన త్వరని పెంచిండు అంటున్నాడు. అంటే ప్రజలంతా పెంచడానికి మంచి ఉదాహరణ. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే 3 పార్టీలు ఉంటే దోనోలు అడిగితే తీనొక ఫాయిదా అవుతా అంటే వాళ్ళిద్దరుగా కొట్టాడుకుంటే ఈయన ఫాయిదా అయింది. కానీ ఒకవేళ ఈ రెండు శత్రుత్వాల మధ్యన ఈయన నలిగిపోయే పరిస్థితి ఉండే, ఒక శాండ్విచ్ అయ్యే పరిస్థితి ఉండే ఎందుకు కాలేదు అంటే రెండే పార్టీలు ఎందుకు ఉండాలి, ఈ రెండు కూటములు ఎందుకు ఉండాలి, వీళ్ళే పెత్తనం ఎందుకు చేయాలి, ఒక కొత్త పార్టీని ఎందుకు ఆదరించొద్దు అనే ఒక కొత్త ఆలోచన ప్రజల్లో రేకెత్తబడ్డది. దాని ద్వారానే విజయం సాధించాలని అనుకుంటున్నాను. విజయాన్ని ఖచ్చితంగా మనం ఆస్వాదించాలి. విజయాన్ని ఒక గొప్ప చారిత్రక మార్పుగా తమిళనాడు ప్రజలు
ప్రజాస్వామ్యానికి ఇచ్చిన గిఫ్ట్ గా భావించాలండి. నేను ఒకసారి శర్మ గారి వ్యూ కూడా తీసుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ